Hi children, welcome back to Vidyarthi tutorials. So children, formative assessment 1. So F.A-1 exams మనకి దగ్గరకు వస్తున్నాయి కదా. సో F.A-1 syllabus ఏమి ఇచ్చారు? Chapter 1 and Chapter 2. So Chapter 1 is rational numbers and Chapter 2 is linear equations in one variable. సో ఈ 2 chapters కూడా మనం తరోగా ప్రిపేర్ అవ్వాలి. సో దీనికోసమని విద్యార్థి ట్యుటోరియల్స్ ఈస్ లాంచింగ్ యూ ఎ రివిజన్ సిరీస్. సో ఈ రివిజన్ సిరీస్లో భాగంగా టుడే లెట్ us డిస్కస్ అబౌట్ చాప్టర్ 1. సో చాప్టర్ 1 రాషనల్ నెంబర్స్ని మనం క్విక్గా రివైజ్ చేసేద్దామా? సో చిల్డ్రన్ బీ రెడీ విత్ యువర్ పెన్ అండ్ పేపర్ చిల్డ్రన్. సో మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ చక్కగా రివైజ్ చేసేద్దాం. సో చాప్టర్ 1 రాషనల్ నంబర్స్. సో ఈ చాప్టర్లో మనకి జస్ట్ ఓన్లీ 2 ఎక్సర్సైజెస్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ఎక్సర్సైజ్ 1.1 అండ్ ఎక్సర్సైజ్ 1.2. సో ఈ 2 ఎక్సర్సైజెస్ కూడా చాలా ఈజీ ఎక్సర్సైజెస్, మనం క్విక్గా రివైజ్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సీ ది డెఫినేషన్ ఆఫ్ ది రాషనల్ నంబర్స్. సో రాషనల్ నంబర్స్ యొక్క డెఫినేషన్ మనం నేర్చుకున్నాం కదా. సో వాట్ ఈజ్ ఏ రాషనల్ నంబర్? ఏ నంబర్ which can be written in the form of p by q is called a rational number. సో ఏదైనా ఒక నెంబర్ని మనం p by q ఫామ్లో రాయగలిగితే దాన్ని మనం రాషనల్ నెంబర్ అంటాం. సో హియర్ p is an integer, q is an integer and q is not equal to 0. సో ఇక్కడ డినామినేటర్ అనేది 0కి ఈక్వల్ కాకుండా ఉంటే అలాంటి నంబర్స్ అన్నీ కూడా రాషనల్ numbers. Example 2 by 3, 4 by 7, -1 by 4, 3 by 2 etc. సో ఇవన్నీ కూడా రాషనల్ నంబర్స్. సో ఈ రాషనల్ నంబర్స్ నేర్చుకునే ముందు మనం న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ వీటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ద నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to infinity. సో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ని మనం ఏమంటాం? న్యాచురల్ నంబర్స్ అంటాం. మరి 0 కూడా ఇంక్లూడ్ అయితే అప్పుడు ఆ నెంబర్స్ని ఏమంటాం? 0, 1, 2, 3 సో ఆన్ ఇన్ఫినిటీ. సో దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో దీస్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అండ్ దీస్ ఆర్ హోల్ నెంబర్స్. అండ్ 0 కన్నా లెస్ దెన్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. సో -1, -2, -3 సో ఆన్ ఇన్ఫినిటీ. సో వీటిని మనం నెగటివ్ నెంబర్స్ అంటాం. సో ఈ నెగటివ్ నెంబర్స్ అండ్ 0 అండ్ న్యాచురల్ నెంబర్స్ వీటన్నిటిని కలిపి మనం ఏమని పిలవచ్చు? ఇంటీజర్స్ అని పిలవచ్చు. సో ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై ది లెటర్ Z. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. దట్ ఈస్ ఇన్ 7th స్టాండర్డ్. సో ఇప్పుడు ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కొత్త టాపిక్ ఏంటి? రాషనల్ నంబర్స్. రాషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఎ నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q ఆర్ కాల్డ్ ఇంటీజర్స్ అండ్ q is not equal to 0. So such numbers are called rational numbers. So rational number is nothing but a fraction. So next we have seen properties of rational numbers. So rational numbers లో మనం ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీలో rational numbers are closed under the operations of addition, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. సో ఎడిషన్ని సాటిస్ఫై చేస్తుంది, సబ్ట్రాక్షన్ని సాటిస్ఫై చేస్తుంది, మల్టిప్లికేషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ a + b బిలాంగ్స్ టు రాషనల్ నంబర్స్. సో ab అనేవి ఏవైనా 2 రాషనల్ నంబర్స్ అయితే ఆ రెండు యాడ్ చేయగా వచ్చే నెంబర్ కూడా రాషనల్ నెంబరే. రెండు సబ్ట్రాక్ట్ చేయగా కూడా మనకి రాషనల్ నెంబరే వస్తుంది. మల్టిప్లై చేసినా రాషనల్ నెంబరే వస్తుంది. సో దే ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది? a + b = b + a. సో ఇక్కడ a b అనేవి ఏవైనా 2 రాషనల్ నెంబర్స్. సో అండర్ ఎడిషన్ చూస్తే మనకి a + b = b + a. ఫర్ మల్టిప్లికేషన్ a × b = b × a. సో బై దిస్ వీ కెన్ సే దట్ ద ఆపరేషన్స్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆర్ కామ్యుటేటివ్ ఫర్ రాషనల్ నంబర్స్. సో ఎడిషన్ని, మల్టిప్లికేషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. సో ద నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? a + b + c = a + b + c. సో ఇక్కడ 3 నెంబర్స్ని తీసుకున్నారు. సో ఏవైనా 3 రాషనల్ నెంబర్స్ని తీసుకుంటే సో ఈ విధంగా మనం యాడ్ చేస్తే a + b + c = a + b + c. సో ఇలా చేస్తే మనకి రెండు కూడా ఈక్వల్ వస్తాయి. ఫర్ సేమ్ థింగ్ ఫర్ మల్టిప్లికేషన్
a into b plus c, sorry, a into b into c is equal to a into b into c. So by this we can say that the operations addition and multiplication are associative for rational numbers. So addition and multiplication రెండు కూడా associative property లో satisfy చేస్తున్నాయి. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ ఎడిటివ్ ఐడెంటిటీ. సో ఎడిటివ్ ఐడెంటిటీ అని మనం ఏమని పిలవచ్చు, జీరో అని పిలవచ్చు కదా. సో జీరో ఈజ్ కాల్డ్ ది ఎడిటివ్ ఐడెంటిటీ. సో ఏ నెంబర్కైనా జీరోని యాడ్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ నెంబర్ వస్తుంది. ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు ఏ. సో ఏకి జీరో యాడ్ చేసినా జీరోకి ఏ యాడ్ చేసినా ఆన్సర్ విల్ బి ఏ. సో ఏ నెంబర్ అయినా జీరోతో యాడ్ అయితే సేమ్ అదే నెంబర్ వస్తుంది కాబట్టి జీరో ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ వీ హ్యావ్ సీన్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కింద మనం దేన్ని పిలవచ్చు, వన్. సో వన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎందుకు, ఏ నెంబర్నైనా వన్తో మల్టిప్లై చేస్తే we get the same number. For example 1 into a is equal to a into 1 that equal to a. So a ని 1తో మల్టిప్లై చేసినా 1ని aతో మల్టిప్లై చేసినా we get the same answer, that is a. So additive identity is 0 and multiplicative identity is 1. And then next we have seen additive inverse. Additive inverse అంటే ఏంటి, a by b అనేది ఏదైనా ఒక రేషనల్ నెంబర్ అయితే దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, దాని యొక్క ఆపోజిట్ సైన్. సో మైనస్ ఏ బై బి ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి. మరి ఒకవేళ మైనస్ ఏ బై బికి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగారు అనుకోండి, అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏ బై బి దట్ విల్ బి ఈక్వల్ టు ఏ బై బి. సో మనకి ఏదైతే ఒక రేషనల్ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఆపోజిట్ సైన్ వేసి రాయాలి, దట్ ఈస్ ది ఎడిటివ్ ఇన్వర్స్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ దట్ ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ది వాల్యూస్. సో ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే ఈ ఏని ఈ స్మాల్ బ్రాకెట్స్ లోపలికి మల్టిప్లై చేస్తున్నారు. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి, a into b plus a into c. So a into b plus c is equal to a into b plus a into c. Same thing for subtraction also. a into b minus c is a into b minus a into c. So a into b minus a into c. So this is the distributive property. So now let us start our exercise, that is exercise 1.1. So exercise 1.1 లో totally we are having 11 questions. So first question చూడండి, using appropriate properties find. So properties యూజ్ చేసి వీటి యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ మైనస్ 2/3 ఇంటూ 3/5 ప్లస్ 5/2 మైనస్ 3/5 ఇంటూ 1/6. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే కామన్గా మనకి 3/5 కనిపిస్తుంది కదా. సో ఈ టర్మ్లో 3/5 ఉంది, ఇక్కడ కూడా 3/5 ఉంది. సో ఆ రెండింటిని కూడా మనం సైడ్ బై సైడ్ రాద్దాం. సో మైనస్ 2/3 ఇంటూ 3/5 మైనస్ 3/5 ఇంటూ 1/6 ప్లస్ 5/2. సో ఇక్కడ 3/5ని కామన్ చేద్దాం. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కదా, ఆ మైనస్ని కూడా మనం కామన్ చేసాం. సో మైనస్ 3/5ని కామన్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, సో 3/5 వెళ్ళిపోయింది, మైనస్ కూడా వెళ్ళిపోయింది. సో 2/3 లెఫ్ట్ ఓవర్ ఉంది కదా. సో 2/3 ప్లస్ 1/6 ప్లస్ 5/2. సో 3కి 6కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఇట్ విల్ బి 6. సో 3 2s are 6, 2 2s are 4 ప్లస్ 6 1s are 6, 1 1s are 1 ప్లస్ 5/2. సో మైనస్ 3/5, 4 plus 1 is 5. సో 5/6 ప్లస్ 5/2. సో ఇక్కడ 5 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో 3తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 3 2s are 6. సో ఏముంది, మైనస్ 1/2 ప్లస్ 5/2. సో ఇక్కడ ఎల్సిఎం 2. సో మైనస్ 1 ప్లస్ 5. సో 5 minus 1 is 4. సో 2తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 2s are 4. సో ఆన్సర్ ఈస్ 2. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సేమ్ వే, సిమిలర్ వేగా మీరు సెకండ్ వన్ని కూడా సాల్వ్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు ది సెకండ్ క్వశ్చన్ నౌ. సో సెకండ్ క్వశ్చన్, రైట్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇచ్చిన క్వశ్చన్స్కి ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి ఈస్
మైనస్ ఏ బై బి. సో ఇదే యూస్ చేసి మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ 2/8. సో 2/8 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మైనస్ 2/8. నెక్స్ట్ సెకండ్ వన్ మైనస్ 5/9. సో ఆల్రెడీ నెగిటివ్ వాల్యూ ఇచ్చారు. సో ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి మనం. సో మైనస్ ఆఫ్ మైనస్ 5/9. సో ఇట్ విల్ బి 5/9. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 5/9 is 5/9. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇస్ మైనస్ 6/-5. సో ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది? 6/5 కదా. సో 6/5 యొక్క నెగిటివ్ దట్ ఈస్ ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 6/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ 6/5. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2/-9. సో 2/-9 అన్నా మైనస్ 2/9 అన్నా ఒకటే. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/-9 is minus of minus 2/9, that is 2/9. So 2/9 is the answer. Next fifth question 19/-6. So same అదే విధంగా minus of 19/-6, that is equal to 19/6 is the answer. So 19/6 is the additive inverse of 19/-6. So additive inverse రాయమన్నారు అంటే మనం దాని యొక్క సైన్ మార్చి రాయాలి. పాజిటివ్ ఇస్తే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ రాయాలి. సో థర్డ్ క్వశ్చన్ వెరిఫై దట్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11/15, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/17. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని వెరిఫై చేయాలంట. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 11/15. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఆఫ్ మైనస్ 11/15. సో ఎక్స్ ప్లస్లో 11/15 రాసాం. సో ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, దట్ ఈస్ ఈక్వల్ టు 11/15. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 11/15. 11/15 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్సే కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేస్తే ఎక్స్ వచ్చేసింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు కూడా ఈక్వల్ అయినాయి. సో దిస్ ఈస్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ వన్ ఈస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 13/17 ఇచ్చారు. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేద్దాం. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్, మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో మైనస్ ఆఫ్ మైనస్, సో ఆల్రెడీ మైనస్ 13/17 ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? మైనస్ 13/17. సో వీ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ మైనస్ 13/17 ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 13/17. సో మైనస్ ఇంటూ ప్లస్ ఇస్ మైనస్. సో మైనస్ 13/17. సో మైనస్ 13/17 అంటే ఏంటి? ఇక్కడ ఎక్సే కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేస్తే ఎక్స్ వచ్చింది. సో ఇట్ ఈస్ వెరిఫైడ్. సో ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి ఇస్, ఏ బై బి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? బి బై ఏ. సో ఇదే విధంగా -13 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏమీ లేకపోతే డినోమినేటర్ 1 ఉన్నట్టే కదా. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -13 ఈస్ -1/13. సో -13 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -1/13. నెక్స్ట్ సెకండ్ వన్ -13/19. -13/19 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఏ బై బి ఇచ్చారు, బి బై ఏ రాయాలి మనం. సో 19/-13. 19/-13 is the answer. నెక్స్ట్ 1/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో 1/5. సో మనం ఏం చేయాలి? బి బై ఏ రాయాలి కదా. సో 5/1. సో 5/1 is the multiplicative inverse. సో ఇదే విధంగా ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు డూ. లెట్ us see fourth one also once. సో -5/8 ఇంటూ -3/7. సో ఇక్కడ మనకి 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్లో ఇచ్చారు కాబట్టి లెట్ us మల్టిప్లై ఫస్ట్. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సో 5 ఇంటూ 3 ఇస్ 15. 8 ఇంటూ 7 ఇస్ 56. సో 15/56 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని మనం రాయాలి. సో ఏ బై బి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? బి బై ఏ కదా. సో ఇట్ విల్ బి 56/15. సో లైక్ దిస్ వీ హ్యావ్ టు డూ. సో ఫిఫ్త్ వన్ నేమ్ ది ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూస్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ కొన్ని మనకి ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్ని
ఏ ప్రాపర్టీ బేస్ చేసుకొని రాశారు అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ -4/5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -4/5 ఈజ్ ఈక్వల్ టు -4/5. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1తో మల్టిప్లై చేస్తున్నారు. సో ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి అదే నెంబర్ వస్తుంది కదా. a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a, దట్ ఈజ్ ఈక్వల్ టు a. సో ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నారు? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో the property of multiplicative identity is used here. Next, second one is -13/17 into -2/7 is equal to -2/7 into -13/17. సో ఇక్కడ -13/17 a అనుకుంటే -2/7 ని b అనుకుంటే a ఇంటూ b is equal to b ఇంటూ a. సో రెండు కూడా ఈక్వల్. సో వాట్ ఈస్ దిస్ ప్రాపర్టీ? దిస్ ఇస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ కామ్యుటేటివ్ ప్రాపర్టీని యూస్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ -19/29 ఇంటూ 29/-19 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి -19/29 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ యూస్ చేశారు చూసారా. సో a/b యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇస్ b/a కదా. సో 29/-19 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో దిస్ ఇస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇక్కడ మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని యూస్ చేశారు. సో సిక్స్త్ వన్, మల్టిప్లై 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. సో 6/13ని -7/16 యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేయమంటున్నారు. సో రెసిప్రోకల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రెసిప్రోకల్ ఆఫ్ 2/3. సో 2/3 ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనే ఫ్రాక్షన్ని తీసుకుంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 3/2. ఓకే. సో సేమ్ వే -7/16 యొక్క రెసిప్రోకల్తో మనం ఏం మల్టిప్లై చేయాలి? 6/13ని మల్టిప్లై చేయాలి. సో -7/16 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 16/-7. సో 16/13 ఇంటూ 16/-7. సో 6 ఇంటూ 16 ఈజ్ 96 డివైడెడ్ బై 13 ఇంటూ 7 ఈజ్ 91 కదా. సో -91. సో 96/-91 which is nothing but -96/91 is the answer. Understood children? So seventh question, tell what property allows you to compute 1/3 into 6 into 4/3 as 1/3 into 6 into 4/3. So 1/3 into 6 into 4/3. సో దీన్ని 1/3 into 6 into 4/3 ఈ రెండు కూడా ఈక్వల్ అయినాయి అంట. యాజ్ మీన్స్ ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి. ఏ ప్రాపర్టీ బేస్ చేసుకొని ఈక్వల్ అయ్యింది? సో ఇక్కడ 1/3ని ఏ అనుకుందాం, 6 ఇస్ b, 4/3 ఇస్ c. సో అప్పుడు ఏమవుతుంది? a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. సో ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం మనం? అసోసియేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ అసోసియేటివ్ ప్రాపర్టీ వీ కెన్ రైట్ లైక్ దిస్. So question number 8 is 8/9 the multiplicative inverse of -1 1/8 y or y not. సో ఇక్కడ 8/9 అనేది -1 1/8 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటున్నారు. సో అది కరెక్టా కాదా అనేది మనం వెరిఫై చేయాలి. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? a/b యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ b/a. అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మనం ఇలా మల్టిప్లై చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోయింది, b/a క్యాన్సిల్ అయిపోయింది. సో వీఆర్ గెట్టింగ్ 1 యాజ్ ది ఆన్సర్. సో ఇక్కడ కూడా ఇదే టెక్నిక్ని యూజ్ చేద్దాం. సో 8/9ని -1 1/8తో మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు ఆన్సర్ ఏం రావాలి? మనకి 1 రావాలి. సో మల్టిప్లై చేయండి. 8/9 ఇంటూ 8 1s are 8 ప్లస్ 1 9. సో ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. సో ఎంత వస్తుంది? -9/8. సో 9 9 గెట్స్ క్యాన్సిల్, 8 8 గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 విల్ బి ది ఆన్సర్ హియర్. కానీ ఇక్కడ మనకి ఆన్సర్ ఏం రావాలి? 1 రావాలి, విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ దిస్ ఇస్ నాట్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇట్ ఈస్ నాట్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో నెక్స్ట్ ninth one is 0.3 the multiplicative inverse of 3 1/3
వై ఆర్ వై నాట్. సో ఇక్కడ 0.3 అనేది 3 1/3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంట. సో ఈజ్ ద ట్రూ ఆర్ నాట్, వీ హ్యావ్ టు డూ ఇట్. సో ఇందాక క్వశ్చన్లో మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు a/b ఇంటూ b/a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫ్రాక్షన్ని దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత రావాలి, మనకి 1 రావాలి. సో 0.3ని 3 1/3తో మల్టిప్లై చేద్దాం. సో 0.3 ఇంటూ 3 1/3. సో 0.3 ఇంటూ, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం కదా. సో 3 ఇంటూ 3 ఈజ్ 9. 9 ప్లస్ 1 ఈజ్ 10. సో 10/3. సో 0.3ని మనం డెసిమల్ని రిమూవ్ చేసి ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం, 3/10 అని రాయొచ్చు కదా. సో 3/10 ఇంటూ 10/3. సో 10 గెట్స్ క్యాన్సిల్, 3 గెట్స్ క్యాన్సిల్, ఆన్సర్ ఈస్ 1. సో ఇక్కడ మనకి ఆన్సర్ 1 వచ్చింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సారీ, దిస్ ఇస్ నాట్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. రైట్ ది రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎ రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ 0. ఆన్సర్ ఈస్ 0. ద రేషనల్ నెంబర్స్ దట్ ఆర్ ఈక్వల్ టు దర్ రెసిప్రోకల్ అంటే దాని యొక్క రెసిప్రోకల్ ఆర్ నెంబర్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయంట. సో 1 యొక్క రెసిప్రోకల్ 1ఏ కదా. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ -1 యొక్క రెసిప్రోకల్ కూడా -1ఏ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1 అండ్ -1. నెక్స్ట్ థర్డ్ వన్, ద రేషనల్ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. సో ఆ నెంబర్ ఆ నెగిటివ్ నెంబర్కి కూడా ఈక్వల్ అవుతుందంట. సో 0 యొక్క నెగిటివ్ ఏమవుతుంది, -0. సో 0 అన్నా -0 అన్నా ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. సో ద ఆన్సర్ ఈస్ 0. సో నెక్స్ట్ 11th క్వశ్చన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. 0 హ్యాస్ డాష్ రెసిప్రోకల్. 0కి ఎన్ని రెసిప్రోకల్స్ ఉంటాయంట, డస్ ఇట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్స్? నో. సో 0 హ్యాస్ no reciprocal. 0 has no reciprocal. Second one, the numbers dash and dash are their own reciprocals. So ఇక్కడ 1కి -1కి ఆ రెండిట్లకి కూడా సేమ్ రెసిప్రోకల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద రెసిప్రోకల్ ఆఫ్ -5. సో -5 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, -1/5. Reciprocal of 1/x where x is not equal to 0 is. So 1/x యొక్క reciprocal x. So answer is x. The product of two rational numbers is always a rational number. So ఏవైనా 2 rational numbers ని multiply చేస్తే answer will be a rational number. The reciprocal of a positive rational number is. So positive number కి మనం reciprocal వేస్తే for example x యొక్క reciprocal 1/x, 2 యొక్క రెసిప్రోకల్ 1/2. సో ఇక్కడ పాజిటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ కూడా పాజిటివ్ నెంబరే అవుతుంది. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో దిస్ ఇస్ ఎక్సర్సైజ్ 1.1. ఎక్సర్సైజ్ 1.2. సో ఎక్సర్సైజ్ 1.2లో మనకి టోటల్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో 7 క్వశ్చన్స్ కూడా మనం క్విక్గా రివైజ్ చేసేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఎక్సర్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 1, రిప్రజెంట్ ది నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇస్తారు, రేషనల్ నెంబర్స్ ఇస్తారు, వాటిని మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, 7/4. సో 7/4 అనే ఫ్రాక్షన్లో 7 ఈజ్ ది న్యూమరేటర్ అండ్ 4 ఈజ్ ది డినామినేటర్. సో 7 న్యూమరేటర్ 4 డినామినేటర్ కదా. సో ఇక్కడ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 4, దట్ మీన్స్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. సో 7 డివైడెడ్ బై 4 కాబట్టి 4తో డివైడ్ చేస్తే 4 1s are 4. సో 7 - 4 is 3. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మనం ఏ విధంగా రాయొచ్చు, 1 3/4 అని రాయొచ్చు కదా. సో 1 3/4. సో 1 3/4 అంటే ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. సో 1కి 2కి మధ్యలో మనకి 7/4 వస్తుందని అర్థం. సో లెట్ us allocate this on the number line. సో ఫస్ట్ ఒక నెంబర్ లైన్ డ్రా చేసుకుందాం. సో 0 0 1 2. సో ఈ నెంబర్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ 1కి 2కి మధ్యలో ఉంటుంది. సో 7 డివైడెడ్ బై 4. సో ఏం చేద్దాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సో 0ని 1ని కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. 1కి 2కి మధ్యలో కూడా మనం 4 పార్ట్స్ తీసుకుందాం. సో 1/4, 2/4, 3/4, 4/4. 4/4 అంటే 1ఏ కదా. 4/4 is nothing but 1. 5/4, 6/4, 7/4
అండ్ 8/4. 8/4 అంటే 4 2s are 8. సో ఇక్కడ సరిపోయింది. సో వాళ్ళు మనల్ని ఏమడిగారు 7/4 కదా. సో 7/4 ఎక్కడుంది? సో హియర్ ఇట్ ఈస్. సో 7/4ని మనం రిప్రజెంట్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ -5/6. సో -5/6 అనేది ఒక నెగిటివ్ నెంబర్. సో ఇక్కడ 5 is the numerator and 6 is the denominator. సో -5 is less than 6 కదా. సో we can write that numerator is less than the denominator. సో ఇక్కడ మైనస్ వాల్యూని కన్సిడర్ చేయకుండా 5/6ని కన్సిడర్ చేద్దాం. దట్ మీన్స్ 5 divided by 6. సో 5ని 6తో డివైడ్ చేస్తే 6 zeros are 0. సో 5 plus 0 is 5. సో పాయింట్ని ప్లేస్ చేసుకొని 0ని ప్లేస్ చేసుకున్నాం. సో 6 8s are 48. సో 50 minus 48 is 2. సో ద రిమైండర్ is 2. సో ఇక్కడ 0.8 అనే డెసిమల్ వచ్చింది. సో 0.8 అంటే ఇక్కడ -5/6 అన్నారు కాబట్టి దిస్ నెంబర్ లైస్ బిట్వీన్ 0 అండ్ -1. సో 0కి -1కి మధ్యలో మనకి ఈ నెంబర్ అనేది వస్తుంది. సో లెట్ us కన్సిడర్ 0 అండ్ -1 ఆన్ ది నెంబర్ లైన్. సో 0ని -1ని నెంబర్ లైన్ మీద కన్సిడర్ చేశాం. సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్. సో డినోమినేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది కదా. సో అంటే ఏంటి? ఈ నెంబర్ లైన్ని మనం 6 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. సో 6 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. -1/6, -2/6, -3/6, -4/6, -5/6 అండ్ -6/6. సో -6/6 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ -1. సో ఇక్కడ ఏమడిగారు? -5/6 కదా. సో -5/6ని మనం నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసేసాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ రిప్రజెంట్ -2/11, -5/11, -9/11 ఆన్ ది నంబర్ లైన్. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఈ ఫ్రాక్షన్స్ని నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయమంటున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా నెగిటివ్ నెంబర్స్. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ డినోమినేటర్. సో అంటే ఏంటి? ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి 0 అండ్ -1 ఈ రెండింటి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతాయి. 0 -1. సో లెట్ us కన్సిడర్ 0 అండ్ -1 ఆన్ ది నెంబర్ లైన్. సో ఇక్కడ 11 కదా. సో డినామినేటర్లో ఎంత ఉంది? 11 ఉంది. అంటే 11 పార్ట్స్ కింద నెంబర్ లైన్ని డివైడ్ చేయాలి. సో -1/11, -2/11, -3/11, -4/11, -5/11, -6/11, -7/11, -8/11, -9/11, -10/11 and -11/11. సో -11/11 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ -1. సో ఇక్కడ మనం ఏమేమి డినోట్ చేయాలి? -2/11. సో -2/11 అండ్ నెక్స్ట్ -5/11, -5/11 అండ్ దెన్ -9/11, -9/11. సో మూడిటిని కూడా మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసేసాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రైట్ 5 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 2. సో స్మాలర్ దాన్ 2. సో 2 కన్నా చిన్నగా ఉండే రేషనల్ నెంబర్స్ ఏవైనా 5 రాయమంటున్నారు. సో 2 కన్నా చిన్నగా ఉండే నెంబర్స్ అంటే 2 కన్నా బిఫోర్ నెంబర్స్. సో 2 కన్నా బిఫోర్ నెంబర్స్ మనం కన్సిడర్ చేయాలి కదా. సో బిఫోర్ 2 మనకి 1 ఉంటుంది, 0 ఉంటుంది, -1 ఉంటుంది. సో ఇవి కూడా రేషనల్ నెంబర్సే. సో 1కి 2కి మధ్యలో 1.5ని కన్సిడర్ చేయొచ్చు మనం. అండ్ -1/2ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో లెస్ దెన్ 2 అన్నారు కాబట్టి లెస్ దెన్ 2 మీరు ఏవైనా సరే కొన్ని రేషనల్ నెంబర్స్ని మీరు రాయొచ్చు. సో ఆన్సర్ కెన్ బి -1, -1/2, 0, 1, 1/2 అండ్ సో ఆన్. సో మీకు ఇష్టమైన ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ లెస్ దెన్ 2 మీరు రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -2/5 అండ్ 1/2. సో -2/5, 1/2కి మధ్యలో ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ని రాయమంటున్నారు. సో ఇన్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఎప్పుడైనా అడిగితే సో 2 రేషనల్ నెంబర్స్ యొక్క డినోమినేటర్స్ని మనం ఫస్ట్ సేమ్ చేసుకోవాలి. సో లెట్ us మేక్ ది డినోమినేటర్స్ సేమ్. సో డినోమినేటర్స్ సేమ్ చేయాలి అంటే సో రెండిట్ని న్యూమరేటర్ని డినోమినేటర్ని కూడా ఈక్వల్ సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి. సో లెట్ us మల్టిప్లై -2/5 ఇంటూ 2 and 2. సో ఇక్కడ న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేసాం, డినోమినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేసాం. సో -2 × 2 is -4, 5 × 2 is 10. సో నెక్స్ట్ 1/2ని కూడా 5తో మల్టిప్లై చేద్దాం. సో 1 × 5, 2 × 5.
సో దట్ ఈస్ 5/10. సో -4/10 5/10. సో ఇక్కడ డినామినేటర్స్ రెండు కూడా సేమ్ చేసాం. కాకపోతే ఇక్కడ డినామినేటర్స్ 10 ఉన్నది. సో 10 అంటే -4/10 5/10కి మధ్యలో మనకి 10 రేషనల్ నెంబర్స్ అనేవి రావు. సో ఏం చేయాలి, ఈ డినామినేటర్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. సో లెటస్ మేక్ ఇట్ యాజ్ 20. సో ఈ నెంబర్ 20 అవ్వాలి అంటే దీన్ని మళ్ళీ ఇంటూ 2 చేయొచ్చు కదా. సో -4 × 2 ఈస్ -8, 10 × 2 ఈస్ 20. సో -8/20. నెక్స్ట్ దీన్ని కూడా 2తో మల్టిప్లై చేద్దాం. సో 5 × 2 ఈస్ 10, 10 × 2 ఈస్ 20. సో -8/20, 10/20. సో ఇప్పుడు ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో మనం రేషనల్ నెంబర్స్ అనేవి ఈజీగా లొకేట్ చేయొచ్చు. సో -8/20, -7/20, -6/20 అండ్ సో ఆన్ లైక్ దిస్ -10/20 వరకు కూడా మన రేషనల్ నెంబర్స్ అనేవి నెంబర్ లైన్ పైన రాసేసాం. సో ఇక్కడ ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి వీటిలోంచి మనం ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ని కన్సిడర్ చేసి ఆన్సర్ కింద రాయొచ్చు. సో -7/20, -6/20, -5/20, -4/20, -3/20, -2/20, -1/20, 0, 1/20, 2/20. సో ఇవన్నీ కూడా మనం ఆన్సర్ కింద రాయొచ్చు. సో 10 అన్నారు కాబట్టి లెట్ us write from -7/20 to -2/20. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్. సో ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ రాయమంటున్నారు. 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు, 2/3 అండ్ 4/5. సో రేషనల్ నెంబర్స్ బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, రెండిట్ల యొక్క డినామినేటర్స్ అనేవి మనం ఈక్వల్ చేయాలి. సో 2/3, 4/5. సో రెండు కూడా మనం ఈక్వల్ చేద్దాం. సో 2/3ని 20తో మల్టిప్లై చేస్తున్నాం. సో 2 × 20 by 3 × 20. So 2 × 20 is 40, 3 × 20 is 60. So 40/60. Next 4/5ని 12తో మల్టిప్లై చేద్దాం. సో 4 × 12 is 48, 5 × 12 is 60. సో ఇక్కడ డినామినేటర్ 60 వచ్చే విధంగా మనం మల్టిప్లై చేసాం. సో 40/60 and 48/60. సో ఇక్కడ నంబర్ లైన్ పైన 40/60 నుంచి 48/60 వరకు కన్సిడర్ చేయాలి. సో 40/60, 41/60, 42/60, 43/60, 44/60, 45/60 అండ్ సో ఆన్ 48/60. సో ఇక్కడ ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ అడిగారు కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దీస్ నెంబర్స్. సో ఆన్సర్ ఈస్ 41/60, 42/60, 43/60, 44/60, 45/60 అండ్ సో ఆన్. సో ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా సెకండ్ వన్ సాల్వ్ చేద్దాం. -3/2 అండ్ 5/3. సో -3/2కి 5/3కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ కావాలి. సో ఏం చేయొచ్చు, మనం ఫస్ట్ డినామినేటర్స్ రెండు కూడా ఈక్వల్ చేయాలి. సో -3/2ని ఇంటూ 3 చేసాం, 5/3ని ఇంటూ 2 చేసాం. సో -3 × 3 is -9, 2 × 3 is 6, -9/6 అండ్ 5 × 2 is 10, 3 × 2 is 6. సో 10/6. సో ఈ రెండింటి మధ్య ఉన్న రేషనల్ నెంబర్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. సో -9/6 నుంచి స్టార్ట్ చేద్దాం. సో -9/6, -8/6, -7/6 అండ్ సో ఆన్. ఇదే విధంగా మనం 10/6 వరకు కూడా నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసాం. సో ఇక్కడ -6/6 అంటే నథింగ్ బట్ -1, 0/6 is nothing but 0 and next here so like this we can write down till 10/6. సో ఇక్కడ ఏమంటున్నారు, రైట్ డౌన్ ఎనీ 5 రేషనల్ నెంబర్స్. సో ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ని అడిగారు. సో వీటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్లో మనం ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ని కన్సిడర్ చేసి ఆన్సర్ కింద రాయొచ్చు. సో -8/6, -7/6, -1, -5/6, -4/6. సో ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ మనం ఇక్కడ రాయొచ్చు. సో -9/6కి 10/6కి మధ్యలో ఉన్న ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ని మనం కన్సిడర్ చేసి ఆన్సర్ కింద రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 1/4 అండ్ 1/2. సో 1/4కి 1/2కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ మనం రాయాలి. సో లెట్ us మేక్ దిస్ డినామినేటర్స్ సేమ్. సో 1/4ని ఇంటూ 8 చేసాం, 1/2ని ఇంటూ 16తో మల్టిప్లై చేసాం. సో 1 × 8 is 8, 4 × 8 is 32. సో ఇట్ is 8/32. 1 × 16 is 16,
2 into 16 is 32. సో 16/32. సో ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ని మనం లొకేట్ చేయాలి. సో 8/32, 9/32, 10/32, 11/32 అండ్ సో ఆన్ టిల్ 16/32. సో 16/32 వరకు రాసేసాం. సో ఇక్కడ మనం ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ని ఆన్సర్ కింద రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 6. రైట్ 5 రేషనల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ -2. సో -2 కన్నా పెద్దగా ఉండే రేషనల్ నెంబర్స్ ఏవైనా 5 రాయమంటున్నారు. సో గ్రేటర్ దాన్ -2. సో -2 కన్నా పెద్దగా -1 ఉంది, 0 ఉంది, 2 ఉంది, 1 ఉంది. సో ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ మనం రాయొచ్చు. సో లెట్ us రైట్ డౌన్ -3/2, -1, -1/2, 0, 1/2, 1 అండ్ సో ఆన్. సో ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు కాబట్టి మీకు ఇష్టమైన ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ -2 మీరు కన్సిడర్ చేయొచ్చు. సో లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 3/4. సో 3/5కి 3/4కి మధ్యలో ఉన్న ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ని రాయమంటున్నారు. సో 3/5ని 32తో మల్టిప్లై చేద్దాం, 3/4ని 40తో మల్టిప్లై చేద్దాం. సో 3 into 32 is 96, 5 into 32 is 160. సో ఇట్ ఈస్ 96/160. నెక్స్ట్ 3/4ని 40తో మల్టిప్లై చేస్తే 3 into 40 is 120, 4 into 40 is 160. సో 120/160. సో 96/160 నుంచి 120/160 వరకు మనం నంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయాలి. సో 96/160, 97/160, 98/160 అండ్ సో ఆన్ టిల్ 120/160. సో ఏవైనా 5 రేషనల్ నెంబర్స్ 10 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి వీ కెన్ రైట్ ఫ్రమ్ 97/160 నుంచి ఇక్కడ వరకు కూడా మనం ఏవైనా 10 రేషనల్ నెంబర్స్ని ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో చిల్డ్రన్, దిస్ ఇస్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ మొత్తం కూడా మనం చక్కగా రివైజ్ చేసాం కదా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ చిల్డ్రన్. సో చక్కగా ప్రాక్టీస్ చేయండి. సో రిపీటెడ్గా కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అగైన్ అండ్ అగైన్ సో దట్ యూ కెన్ solve the answers very easily. So hope you all understood very well children. So we'll meet up in the next video. Until then, thank you children. Keep smiling. Have a nice day.